నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ప్రేమనగర్ ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. అక్కయ్య, పెళ్లి చేసి పంపే వరకైనా బాధ్యత? మళ్ళీ నేను ఎలా ఉన్నానో ఏమిటో నా అతిగతి కనుక్కున్నావా? నాకేమైనా చేతి ఖర్చులకు కాస్త డబ్బు అవసరమని, ఒక్కసారైనా మళ్ళీ పుట్టింటి వాళ్ళు ఎవళ్ళు ఇటు తొంగి చూడనైనా చూడకుండా ఉంటే అత్త ఆడపడుచుల నడుమ నాకెంత అవమానం అని ఆలోచించావా? పెళ్లి చేసి పంపిన కొత్త పిల్లను మళ్ళీ ఓసారి తీసుకువెళ్ళి పుట్టింటి ముఖం చూపాలని నీకు తెలియదా? ప్రతి ఉత్తరంలోనూ రమ్మని రాస్తావేమోనని ఆశగా చూస్తాను. ఒట్టి క్షేమ సమాచారాలు మాత్రం ఉంటాయి. ఎందుకు? త్వరలో అన్నయ్యని పంపించి నన్ను ఒకసారి తీసుకువెళ్ళే ఏర్పాటు చెయ్యి. లక్ష్మి. అయ్యో అనిపించింది లతకు. నాకు మాత్రం ఏం తెలుసమ్మా ఈ పద్ధతులన్నీ. పాపం నువ్వు అక్కడ ఎంత సిగ్గుపడ్డావో, ఎంత ఆరాటపడ్డావో. త్వరలోనే పంపిస్తాను అన్నయ్యను. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మీ అత్తగారికి విషయాలన్నీ వేరే ఉత్తరం రాస్తున్నాను అంటూ రాసింది. కానీ లత మనసు మరొక విధంగా కూడా బాధపడింది. మనసు అంత నొచ్చితే మాత్రం చెల్లెలు తనకల్లా అధికారపూర్వకంగా నిష్ఠూరంగా రాయొచ్చా? లక్ష్మి రాసిన ఉత్తరాన్ని అన్నదమ్ములందరికీ చూపించింది వెంటనే లత. ఎవరి మటుకు వారు చదువుకుని ఊరుకున్నారు. ఏం ఎవరు మాట్లాడరేం? కాస్త దాన్ని తీసుకొస్తానని ఒక్కళ్ళు అనరేం? అబ్బబ్బబ్బా, అన్నింటికి నేను ఎక్కడ చావనర్రా? విసుక్కుంది లత. ఏమన్నయ్యా, నువ్వు వెళ్తావు కదూ అంది గోపిని ఉద్దేశించి. నాకు ఇదే పనా అంటూ గోపి వెళ్ళిపోయాడు. హరి చేత కూడా అవే మొక్కలు పలికించడానికి ఇష్టం లేకపోయింది లతకు. సరే నువ్వు వెళ్ళు అంది చిన్న తమ్ముడు చేతికి డబ్బిచ్చి. అతను ఇంకా మాటను ఎదిరించే స్థితికి రానందున వెంటనే అమల్లో పెట్టాడు అక్క మాటను. లక్ష్మి వచ్చింది ఎన్నో నిష్ఠూరాలు వేస్తూ. మంచి చీరలు నగలు లేవని అత్తగారు సాధిస్తున్నదన్నది. చేతి ఖర్చుకైనా డబ్బు ఇవ్వలేని వాళ్ళు అసలు పెళ్లి చేయటం ఎందుకన్నది. తన భర్తను పండక్కి పిలిచి బహుమానాలు ఇయ్యనందుకు నిష్ఠూరం ఆడుతున్నారన్నది. విశేషం ఏమిటంటే అన్నలు వదినలు లక్ష్మి అందరూ చక్కగా దోస్తీగానే మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. నిష్ఠూరాలన్నీ లత పైననే. గారలో మింగినట్లు మింగి ఊరుకుంది లత. నేను ఉద్యోగం చేసి నీకు సాయపడతాను, నువ్వు చేసుకొనిదే నేను పెళ్లి చేసుకోను అని మారం చేసిన చెల్లెలేనా ఈ లక్ష్మి? సంక్రాంతి పండక్కి కమల రాధ పుట్టిళ్లకు బయలుదేరారు. భర్తలు కూడా వెళ్తున్నారు. అప్పుడు స్ఫురించింది లతకు. అన్నట్టు అక్కను మరి పండగకు పిలిచి తీసుకురావద్దు? అమ్మ ప్రతి పండక్కి తీసుకొచ్చేది. ఇన్నాళ్ల నుండి నాకు ఆ జ్ఞానమే లేదు. ఆ మాటే వదినతో అంది. ఏమో నాకేం తెలుసు, పెత్తనాలన్నీ నీవి, సలహాలు నావినా ఏమిటి అంటూ చేదరించుకుంది కమల. తన మాట అంటేనే ఆమెకు ఎందుకంత చిరాకో లతకు అర్థం కాదు. ఆ మాటే చెల్లెలు లక్ష్మితో అంటే, అంతే మరి, పుట్టింట్లో ఎల్లకాలం ఉండే ఆడపడుచుకు గౌరవం ఏమిటి అనేసింది తేలికగా. భగవాన్, ఎందుకయ్యా ఇలా శూలాలతో పొడిపించేస్తున్నావు? దుఃఖం ముంచుకు రాబోయింది. కానీ తిరిగి అసలు అంశం గుర్తుకు రాగా అన్న దగ్గరికి వెళ్ళి అంది. అన్నయ్య అక్కను కూడా పండగకి తీసుకురావాలి కదా, ఆ ఏర్పాటు ఏమైనా చెయ్యవా అంది. తీసుకొస్తే సరి, దానికి నేనేం చేసేది అన్నాడు గోపి. కొద్దిసేపు చూసి లత, చేతిలో డబ్బేం లేదన్నయ్య, ప్రతి నెల ఈ పాటికి జీతాలు వస్తున్నాయి కదా, ఈ నెల ఇంకా నువ్వు హరి కూడా జీతం తీసుకురాలేదు, నాకు ఇవ్వలేదు. గోపి ముఖం చిట్లిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పండగ ఖర్చులకి మా దగ్గర ఉంచుకుంటున్నావులే అన్నాడు హరి. ఇంతలో పెద్ద గెయ్యాళి స్వరంతో కమల, ఇక ముందు పూర్వం అలా జరగదు. పాపం జీతమంతా తెచ్చి మొత్తంగా చేతిలో పోస్తూ ఉంటే అధికారాలు శృతి మించి రాగాన పడుతున్నాయి. ఇక నుంచి ఇంటి ఖర్చులన్నీ నా చేతి మీదగానే జరుగుతాయి. నీకు డబ్బుతో ఏమీ పనిలేదు అంది. అర్థమైంది లతకు. మనోభావాలను ప్రదర్శించకుండా, ఇంటికి పెద్ద కోడలివి, నువ్వు బాధ్యతను స్వీకరించడం నాకు ఆనందమే వదినా. అయితే అక్కయ్యను పండక్కి తీసుకొచ్చి ఆమెకు లక్ష్మికి ఒక్కొక్క చీర పెట్టి ఏర్పాటు చేస్తావా అంది. తర్వాత పండగకి చూద్దాంలే, ఇప్పుడేమీ డబ్బు మిగలలేదు, మరి మేము ప్రయాణాలు పెట్టుకున్నాంగా అంది కమల. హరి గోపి మాట్లాడలేదు. రాధ అంది, ఏమంత మడిమాన్యాళ్ళు మండిపోతున్నాయని ఈ రాకపోకలు, ఎంతలో వాళ్ళు అంతలో ఉంటే సారి, అందరికీ పుట్టేళ్ళకెళ్ళే తాహత ఉండొద్దు.
అవునులే అమ్మా అంతే అంది లత నిర్లిప్తంగా. నలుగురు వెళ్ళిపోయారు. ఇంత తెలివి తక్కువ దానివేమిటక్క? అయితే నువ్వేమీ కాస్త డబ్బు వెనకేసి చేతిలో ఉంచుకోవటం లేదన్నమాట అంది లక్ష్మి. నిర్జీవంగా నవ్వింది లత. నేనెప్పుడూ తెలివి తక్కువ దాన్నేనమ్మా. అన్నింటికీ అవివేకంగా చెయ్యి వదులుకుని నిల్చోవటమే తెలిసిన నీరసురాల్ని. ఏమీ పాలుపోలేదు లతకు. పోనీ నాన్న ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొస్తారేమో. ఇంట్లో మిగిలిన లక్ష్మి, 2 తమ్ముళ్ళు. వీరికి పండగ జరిగేదెలా? అక్కయ్యను తీసుకురావటం మానేస్తే ఏం బాగుంటుంది? పాపం తనని అత్తవారు చులకన చేస్తారేమో. లక్ష్మి భర్త వస్తాడు పండక్కి, ఆయనకేమైనా ఇవ్వద్దా? కనీసం ఓ 100-50 రూపాయలన్నా ఉండాలి. ఎవరిస్తారు అంత అప్పు? పాపం ఆయన మనసు ఎంత క్షోభిస్తుందో ఈ పరిస్థితులకు. అయినా తండ్రికి చెప్పక తప్పదు కదా. మెల్లగా వెళ్ళలేక తండ్రి గదిలోకి దారితీసింది. గుమ్మంలోనే ఆగిపోయి గిర్రున వెనుతిరిగి వచ్చేసింది. పని మనిషితో తండ్రి తన కష్టసుఖాలన్నీ ఏకరువు పెట్టుకుంటున్నాడు. ఈ వార్ధక్యంలో కొందరికి ఇదొక బలహీనత. ఇతరులతో కష్టాలు చెప్పుకున్నంత మాత్రాన ఏమైనా ఆరుస్తారా, తీరుస్తారా? సాయంత్రం చిన్న తమ్ముళ్ళిద్దరూ షికారుకు వెళ్లారు. లక్ష్మి ఎవరో స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. రామనాథం చల్లగాలికి షికారుగానే వెళ్ళాడు. ఒంటరిగా మిగిలిన లత తీరికగా గతాన్ని తలపోసుకుంటూ కూర్చుంది. ఎన్నెన్ని మధుర క్షణాలు, ఎంతటి మహత్తర దినాలు. వేలకు వేలు, లక్షలకు లక్షలు తన చేతిలో ఉండేది జమీందారు డబ్బు. ఎప్పుడైనా ఒక్క పైసా తీసిందా? తీయాలన్న తలంపైనా రాలేదు. ఇవాళ 10 రూపాయలు కూడా చేతిలో లేవు. 200కే వదినలు తనను అనుమానిస్తున్నారు. ప్రాణాలు పోతే మాత్రం తాను నీచమైన పని చేస్తుందా? తన గుణం ఈ ఇంట్లో వాళ్లకు తెలియదు. త్యాగాన్ని ఇతరులు గుర్తించనందుకు బాధపడొద్దన్నాడు ఇందుకే కళ్యాణ్ అమృత హృదయం గుర్తొచ్చినప్పుడల్లా మనసు చెరువైపోతుంది. కళ్ళు కాలువలు కడతాయి. ఇంతకాలం అతడిచ్చిన పర్సును తీయాలనిపించలేదు. పెట్టెలో అడుగును పెట్టింది. అసలు విప్పి చూడననే లేదు ఇంతవరకు. మరి ఈనాడిక తీస్తే కానీ గడవదా? ఎందుకొచ్చిన అభిమానం ఇంకా? అయిన వాళ్ళ దగ్గరే అయిన మాట కాని మాట అనిపించుకుంటూ, అన్నింటినీ భరించి బ్రతుకుతూ, అనురాగమూర్తులైన ఆత్మీయుల విషయంలో ఇంకా అభిమానపడటంలో అర్థం లేదు. పర్సు తీసి చూసింది. అతడి ఫోటో ఉంది. భక్తి ప్రేమలతో కళ్ళకద్దుకుంది. నిత్యం ఆ మూర్తితో గడుపుతూ, ఆ కనుసన్నల్లో తిరుగుతూ హాయిగా బతకవలసింది. ఫోటో చూసి తృప్తి పడాల్సిందయింది. పర్సు లోపలి అరల్లో 100 రూపాయల నోట్లు, 10,000 రూపాయలున్నాయి. ఎంతటి ఉదారత! ఒక్క నోటు మాత్రం తీసి మిగిలినవన్నీ యథాస్థానంలో ఉంచి దాచేసింది. అవసరం తీరిందన్న తృప్తి కంటే ఏ ఉపమానానికి అందక అతీతంగా నిలిచిపోతున్న కళ్యాణ్ ఉదారతకు మనసు తట్టుకోలేక వ్యధ అధికం కాసాగింది. ఆ తెల్లవారి అక్కయ్య కోసం తమ్ముణ్ణి పంపుదామనుకుంటూ ఉండగా ఆ రాత్రి బండికి ఆమెగారే దిగింది, భర్తతో పిల్లలతో. ఏమమ్మా పుట్టింట సర్వాధికారిని, ఇక మమ్మల్ని ఎవరిని పుట్టింటికి చేరనియవా? ఏం కాస్త ఉత్తరం మొక్క రాస్తుంటే నీ సొమ్మేం పోయింది? ఓ తమ్ముడినైనా పంపితే నీ సొమ్మేం తరిగిపోతుంది? పెళ్ళై వెళితే మాత్రం పుట్టింటి పెట్టిపోతల మీద ఆశ ఉండదా? బండి దిగుతూనే దండకం చదివింది రమ. లతకు కోపం వచ్చింది. ఏం అమ్మ పోయినప్పుడు చుట్టంలా వచ్చిపోయావు, పెళ్ళిళ్ళకు వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోయావు. మళ్ళీ కాస్త ఓసారి వచ్చి మేమెలా ఏడుస్తున్నామో చూసావా? ఇన్నాళ్లకొచ్చి ఈ సాధింపులు దేనికి? రావాలంటే రాకూడదా? బొట్టెట్టి ఆహ్వానించాలా? తను గట్టిగానే అంది. పిలుపు పేరంటం లేనిది రావాలంటే ఎలా వస్తాము? అత్త, ఆడపడుచు, భర్త, మామ, ఎన్ని అదుపాజ్ఞలు. పెళ్ళి లేకుండా స్వేచ్ఛగా ఉన్న నీకేం తెలుస్తాయి మా కష్టాలు అంది రమ. అంతే, లత నోరు మోగబోయింది. ఆమెను ఎలా చిత్రవధ చేయాలో ప్రతి ఒక్కరికి తెలుసు. శక్తి ఉంటే, కళ్ళల్లో నీరుంటే ఏ చాటునో ఏడవటం, లేకుంటే అది లేకుండా మొండిగా తిరగటం ఆమెకు అలవాటైపోయింది. పండుగ రోజు నాటికి లక్ష్మి భర్త కూడా వచ్చాడు. అక్క భర్త వచ్చినప్పుడు అమ్మ ఏమేం చేసేదో అన్నీ గుర్తు తెచ్చుకుని అలాగే వంటలు చేసింది. బావకు మరిదిగారికి పండుగ బహుమతిగా చెరిపాతిక ఈ నాన్న అని తండ్రి చేతికి 50 రూపాయలు ఇచ్చింది. భారమంతా ఎలా మోస్తున్నావో తల్లి, నేనేమీ పట్టించుకోవటం లేదు కదా, ఎక్కడిది డబ్బు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు రామనాథం.
నీకెందుకులే నాన్న ఆ తాపత్రయాలు ఆలోచనలు, నిశ్చింతగా ఉండు అంది తాను తల్లిని తలుచుకుని కళ్ళెత్తుకుంటూ. పెద్దల్లుడు పండుగ బహుమతి తీసుకున్నాడు కానీ చిన్నల్లుడు తీసుకోలేదు. ఒకవేళ చాలేదేమోనని కంగారు పడింది లత. ఏదో శక్తి అనుసారం మరిది గారు తీసుకోండి, పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా అంది అనునయంగా. లేదమ్మా, ఇటువంటివంటే నాకు ఇష్టం లేదు అంతే. పండగకి సరదాగా వచ్చాం అంతే. పిండి వంటలు అవి కూడా మీరేమీ హైరాణ పడి చెయ్యొద్దు అన్నాడతడు. నిజంగా చెల్లెలి భర్త మంచితనానికి మురిసిపోయింది లత. కానీ లక్ష్మికి, రమకు, పెద్దల్లుడికి ఆ మాటలు నచ్చినట్లు కనిపించలేదు. ముఖాలు ధుమధుమలాడుతున్నాయి. ఇంకా లత అలాగే ప్రాధేయపూర్వకంగా చూస్తూ నిల్చుంటే, సరే ఇదే మొదటిసారి కనుక తీసుకుంటున్నాను, మీ మనసు నొచ్చకుండా అంటూ తీసుకున్నాడతడు. అంతటితో సరిపెట్టేశావా, మాకు చీరలు లేవా అంది లక్ష్మి. రమ ముఖంలో కూడా అదే ప్రశ్న పొడచూపింది. లత మాట్లాడలేదు. తమ్ముడిని పిలిచి 30 రూపాయలు ఇచ్చింది. 2 చీరలు, జాకెట్ బట్టలు తీసుకురా బాబు, అంతా 30లోనే సరిపోవాలి అంది. తీసుకున్నాడు కానీ తమ్ముడు కాదనలేదు. మరొక్క 10 రూపాయలుంటే ఇయ్యక్క అని అడిగాడు అడగలేక. లత మనసు నీరైపోయింది. ఎందుకు బాబు, నువ్వేమైనా కొనుక్కుంటావా? మీకిద్దరికి తర్వాత ఇస్తానులే. వాళ్ళు పైవాళ్ళు, ఉన్నా లేకున్నా పెట్టి పంపాలి. పండుగ నాడు మీకిద్దరికి పట్టడన్నం తప్ప ఏమీ పెట్టడం లేదు. ఏమీ అనుకోకు బాబు. అతడి చుబుకం పట్టుకుని కన్నీరు కార్చింది. కాదక్క, నా కోసం కాదు, నువ్వు వీళ్ళందరితో ఎన్ని కష్టాలు పడుతున్నావో నేను చూస్తున్నాను అంటూ కృష్ణ అక్కను పట్టుకుని ఏడ్చేశాడు. వద్దమ్మా, ఏడవకు తమ్ముడు కన్నీరు తుడుస్తూ అడిగింది. మరెందుకు డబ్బు? నీకు కూడా ఒక చీర తెద్దామనక్క. నీకేమీ మంచి బట్టలు లేవు. అందరికీ అన్నీ కొనటమే కానీ నువ్వెప్పుడూ ఏమీ కొనుక్కోవటం లేదు. లతకి దుఃఖం ఆగలేదు. నా గురించిన చింత ఎవ్వరికీ లేదు. పసివాడివి, నా చేతుల్లో పెరిగిన వాడివి, నీకెందుకురా బాబు? చక్కగా సంతోషంగా తిరగవలసిన రోజులు నీకివి అంది. ఇద్దరూ తమకు తామే ఊరడెళ్ళారు. ఏమిటిది? పోనీలే, మాకు అంత బాధపడుతూ ఇయ్యాల్సిన పని లేదు అంటూ రమ ప్రవేశించింది. ఊరుకో అక్కయ్య, అవేం మాటలు, అమ్మ గుర్తుకొచ్చింది అంటూ సర్దేసింది లత. ఒరే, నీకు మంచి రంగులు తెలియవి లతే, నేను పోయి కొని తెస్తాను అంటూ తమ్ముడి చేతిలో డబ్బు తానే స్వయంగా తీసుకుని బజారుకు పోయి బట్టలు తెచ్చింది రమ. ఒకేలాంటి ఆకుపచ్చ చీరలు 2, అదే రంగు బ్లౌజ్ పీసులు. 30 రూపాయల్లో ఇద్దరికి రావాలంటే ఏముంది? ఏవో చవక గుడ్డలు. అయితే నువ్వేం కొనుక్కోలేదా లత? అవునులే, నీకెందుకులే, ఏది కట్టుకుంటే వెళ్ళిపోదు కనుక చూసి మురిసిపోవలసిన వాళ్ళు ఎవరు? రామ నవ్వుతూ నవ్వుతూ అనేసిన మాటలకు లత గుండె కలుక్కుమంది. చిన్నవాడు, మగవాడు, కృష్ణకున్నపాటి ఇంగిత జ్ఞానం, కాపురాలు చేసుకుంటూ ఊహ ఎదిగిన ఆడవాళ్లకు లేదా? నిజమే, తన అందాన్ని చూసి ఆనందించవలసిన వాళ్ళు లేరు. అయితే అదంత తేలిగ్గా అనేయవలసిన విషయమా? తనకు అలంకరణపై మోజైతే నశించింది కానీ అంత మాత్రాన కాస్త మంచి బట్టలే కట్టుకోవాలని ఉండదా? సొంత సోదరే ఇంత అవమానించటమా? అది నా పర్సనల్ అసిస్టెంట్ అంటే అలా ఉండాలి అని ఒకనాడు సగర్వంగా అన్న కళ్యాణ్ ఒక్కసారిగా కళ్ళల్లో మెదిలాడు లతకు. ఎవరేమన్నా, ఏ బాధ కలిగినా ఎందుకో మనసు పోయి కళ్యాణ్ చరణాలపై పడి విలపిస్తున్నది ఈ మధ్య. ఏం చేస్తున్నావు కళ్యాణ్? ఎక్కడున్నావు? కాస్త ఉపశమనం కలిగించేవి ఉంటే అవి కళ్యాణుని గురించిన ఆలోచనలే. లోగడ పెళ్ళిళ్ళు కుదిర్చిన అవధాని గారి ఆ రోజున వచ్చాడు. మళ్ళీ ఓ పెళ్లి సంబంధం తెచ్చానమ్మా తమ్ముడు సోముకు అంటూ లత చేతికి అందించాడు ఫోటో. వివరాలన్నీ అడిగిన లత చాలా సంతోషించింది. ఇదివరకు కూడా మీరే తెచ్చారు, ఇప్పుడు సోముకు కూడా అయిపోతే ఇక కృష్ణ ఉంటాడు, వాడి భారము మీదే అంది నవ్వుతూ. అయ్యో కాదుటమ్మా, మరి అయితే పిల్ల ఫోటో నచ్చిందా అడిగాడాయన. నచ్చింది, అన్నయ్య వదిన అందరూ వచ్చాక చూసుకుని నిర్ణయం చేసుకుందాం అంది. రామనాథం కూడా అలాగే సంతోషంగా ఒప్పుకున్నాడు. చూస్తున్న రమ్మకు చెల్లెలి ఈ సర్వాధికారం ఏమీ నచ్చలేదు. అంతా నీ ఇష్టమని ఏమిటే అయితే? గోపి వాళ్ళ సంగతి అటుంచు, కనీసం చేసుకునే పెళ్లి కుమారుడు ఇష్టమైన అక్కర్లేదా ఏమిటి అంది. గోపి, కమల వచ్చిన తర్వాత అదును చూసుకుని వాళ్ళ సముఖాన్నే కుక్కల్ని ఉసుకొల్పాక ఇంకా ఊరుకుండగలవా? ఏం మేమంతా చచ్చిపోయామనుకున్నావా? నీ పెత్తనమే అనుకున్నావా? మేము లేకుండా ఎలా మాటిచ్చావు?
అంటూ ఆకాశానికి ఎగిరాడు గోపి. పొరపాటేనేమో, కానీ మీ పెళ్ళిళ్ళకి ఎవరిని అడిగి చేశానన్నయ్య? ఆ చనువుతోనే ఇలా చేశాను. పోనీ ఇష్టం లేకుంటే మానేయండి అంది లత మంద్రస్వరాన. ఉద్ధరించావులే, ఏమిటి నువ్వు చేసింది మాకు? కట్నాలా కానుకలా? సాటి వాళ్ళందరికీ ఎంతెంత పలుకుతున్నాయో చూడు. హరి సవాలు. పెళ్లాల కొంగులు పట్టుకుని తిరుగుతూ వాళ్లే లోకమని బ్రతుకుతూ మళ్ళీ ఈ నిష్ఠూరాలు పలకటానికి సిగ్గులేదా? ఒక్కొక్క సంఘటన లత లౌకిక పరిజ్ఞానాన్ని, మేధాశక్తిని సవాల్ చేస్తున్నాయి. అవును, నేననేది అదే. ఏది, ఇద్దరు మగాళ్ళ పెళ్ళిళ్ళు చేశావు, ఆడపడుచు లాంఛనాలు ఇప్పించావా మాకు? అటువంటి ముష్టి పెళ్ళి వద్దు. ఒరే సోము, నీకు చక్కగా 5-6 వేలు కట్నం ఇచ్చి చేస్తానురా, మా అమ్మాయినే చేసుకో అంటూ బేరాలు మొదలుపెట్టింది రామ. అక్కడికక్కడే సోము బుద్ధి విరిచేశారు అందరూ పోగై. లత ఒక్కతే పారాయిదన్నట్లు అందరూ కూడి తమలో తాము నిర్ణయం చేసేసుకుంటూ ఉంటే, అమ్మ చనిపోయి దిక్కులేక ఏడుస్తున్న వీళ్లను బాధ్యతతో పెంచటానికి ఏమయ్యారా నాడు వీళ్ళంతా అనుకోకుండా ఉండలేకపోయింది లత అంతరంగం. సోము, ఎప్పుడైనా నా మాట మీరావా? నీ జీవితానికి ముఖ్యమైన పెళ్లి విషయంలో తొందరపాటు తగదు. ఒక్క కట్నానికి ఆశపడకు. పిల్ల మంచిదైతే మనకున్నదేదో చాలు. తమ్ముడికి నచ్చజెప్పబోయింది లత. అక్కయ్య, అసహనంగా మధ్యలోనే అడ్డుకున్నాడు సోము. నేనేమైనా పసివాడినా? నాకు 20 ఏళ్ళు, ఆ మాత్రం ఆలోచించుకోగలను అన్నాడు. సరే బాబు, నీ ఇష్టం, సంతోషంగా చేసుకో. నీ సంతోషమే నా సంతోషం నెమ్మదిగా పలికింది. అమ్మ అయితే మాత్రం ఇంతకంటే ఏం చేయగలదు? చెప్పిన మాట విననప్పుడు. లోకంలో ఎందరు కుమారులు అమ్మను ఎదిరించడం లేదు. పోనీ ఎలాగైనా వాళ్ళంతా బాగుండటమేగా తనకు కావాలి అని సరిపెట్టుకుంది మనసుని. అయ్యో, నీ పెత్తనం ఇంతేనా అమ్మా? ఈ మాత్రం దానికి అంత చొరవగా మాట ఎందుకు ఇచ్చావు? నేనింకా వాళ్లకు పెళ్లి చూపులకు వస్తున్నట్లు కబురు చేశానే అని అవధాని వాగినప్పుడు మాత్రం లత అంతరంగం చిన్నబోయి సిగ్గుపడిపోయింది. పోనీ కృష్ణ, నువ్వైనా నా మాట విని పాపం ఆ పిల్లని చూసొస్తావా? బాగుంటేనే చేసుకోవచ్చు. వాళ్ళకి మాట ఇచ్చాం కదా వస్తామని అని అడిగింది. కృష్ణ వదనంలో దైన్యమూర్తి భవించింది. అక్క, నీకు దండం పెడతాను, నువ్వే పని చేయమన్నా చేస్తాను, కానీ నాకు పెళ్ళొద్దు, నేను చేసుకోను అక్కయ్య అన్నాడు. ఎందుకనరా? చూస్తున్నాం కదా పెళ్లి చేసుకున్న వాళ్ళందరి స్వభావాలు ఎంత పెళుసుగా విరిగిపోతున్నాయో. వద్దు, ఇక నేను కూడానా? అయినా ఇక నీకు నాన్నగారికి ఎవరున్నారు అక్కయ్య? పసిపిల్లవాడిలా బావురమన్నాడు కృష్ణ. అర్థం చేసుకున్న తాను మౌనంగా కన్నీరు విడవటం మినహా మరి అతన్ని బలవంత పెట్టలేదు లత. రమ కూతురు సోము భార్య అయ్యాక లతను మరీ హీనంగా చూడసాగారు. రామనాథానికి కూడా ఏమీ సౌకర్యం జరగటం లేదు. వారికి ఎవరూ ఒక్క పైసా ఇవ్వరు. అయినా లత అలాగే ఓపిగ్గా భరిస్తోంది. అన్నదమ్ములు, తోటికోడళ్ళు ఒక్కోసారి కాకుల్లా గోల చేస్తూ పోట్లాడుకుంటారు. వారికి లత సర్ది చెప్పపోతే నువ్వెంత మాకు చెప్పటానికి అంటూ అవమానిస్తారు. మౌనం వహిస్తే పెద్దదానివి న్యాయం చెప్పక మొద్దులా కూర్చుంటావెందుకు నాకేమని అంటూ మాటలతో పొడుస్తారు. వారిలో వారెంత హీనంగా దెబ్బలాడుకున్నా లతను కృష్ణను దూషించటానికి మాత్రం ఒకటవుతారు. కృష్ణ లతను అభిమానించటమే అందుకు కారణం. ఒకనాడు వంట చేసుకుంటూ ఉంటే బిక్కముఖంతో వచ్చి నిల్చున్నాడు కృష్ణ. అక్కయ్య అంటూ. ఏంరా? కాలేజీకి జీతం అన్నయ్యని అడుగు. కృష్ణ మాట్లాడలేదు. ఇవ్వమంటున్నారా? తాను లేచి వెళ్ళింది లత. చీరల వాడిని దింపి బేరం చేస్తున్నాడు గోపి. కమల కూడా అక్కడే ఉంది. ఏమన్నాయా, కృష్ణ కాలేజీ జీతానికి వాళ్ళ ఆఖరి రోజుట అంది లత. నా దగ్గర లేవు కరుగ్గా అన్నాడు గోపి. అలా అంటే ఎలాగన్నయ్యా? ఈ ఒక్క ఏడు ఎలాగో గట్టెక్కితే ఆ డిగ్రీ వస్తుంది, ఇక మీకే శ్రమ ఉండదు అంది. నేనేం ఉండి దాచుకుంటున్నానా? నిన్ను రాయబారం తీసుకొచ్చానేమిటి వేధవా? బాధ్యతలని నేనొక్కడిని మోయలేను బిగ్గరగా అరిచాడు. చేసేది లేక హరి దగ్గరకు వెళ్ళింది. నా దగ్గర లేదక్క, వేరేదో అవసరమే ఖర్చు పెట్టుకున్నాను అన్నాడు అతను. ఎవరి మట్టుకు వాళ్ళు అలాగంటే ఎలా హరి? నేను మిమ్మల్ని ఇలాగే చదివించానా? ఆఖరికి బస్సులు ట్యాక్సీలు కూడా ఎక్కకుండా, మంచి దుస్తులైనా కొనుక్కోకుండా కూడబెట్టి ఇంటి ఖర్చు, మీ చదువులు వెళ్ళదీసేదాన్ని. మరి మళ్ళీ మీరు మీ తర్వాత వాళ్ళని అలా ఆదుకోవద్దా అంది.
విసుగ్గా కోపంగా మారిపోయాడు హరి. ఉద్ధరించావులే, చదివించకపోతే మానేయవలసింది. ఏ కూలి పనో చేసుకుని బతికేవాళ్ళం. ఎవడేడ్చాడు చదివించమని అన్నాడు. ఎవ్వరూ ఏడవలేదు. బాధ్యత పైన పడి ఏడ్చింది. నేడు మీరు ఆ బాధ్యతలకు దూరం అయిపోయారు అంతే అంది. అధిక ప్రసంగం అనవసరం. కానీ అన్ని రోజులు అందరి బ్రతుకులు ఒకలా ఉంటాయా? వాళ్ళకు చదువు దొరికింది, చదువుకున్నారు. ఇవాళ వీలు లేని వాళ్ళు మానేసి అంతకు తగిన ఉద్యోగం ఏదో చూసుకుంటే సారి. ఆయాచితంగా అమూల్యమైన సలహా ఇచ్చింది రాధ. ఒక్క క్షణం ఆలోచించింది లత. రా కృష్ణ, నేనుండగా నీ చదువుకు లోటు లేదు. కాలేజీకి తయారుగా టైం కావచ్చింది అంటూ హుందాగా వెళ్ళిపోయింది. ఒట్టినే పౌరుషం కొద్దీ అలా అన్నదనుకున్నారు. కానీ కృష్ణ కాలేజీ ఫీజు కట్టేసి మామూలుగా చదువుతూ ఉంటే ఎవరి మట్టుకు వారే ఆశ్చర్యపోయారు. ఎక్కడిది నీకు నాకు తెలియని డబ్బు? గోపి సూటిగా ప్రశ్నించాడు చెల్లెల్ని. ఇంట్లో పెత్తనం చేసిన అన్నాళ్ళు ఎంత కిట్టించుకుని దాచుకుందో అంటూ కమల వ్యాఖ్యానం. ఏమో, మనం వెర్రి ముఖాలం, మనకు చూసుకోవటం రాదు. ఇంట్లోకి తెచ్చిన సరుకులు అమ్మేస్తుందో ఏమో చాటుమాటుగా. రాధ వాపోయింది. దొంగను నిలదీసినట్లు నిలదీసి అడుగుతూ ఉంటే ఎన్నడూ లేనంత ఆగ్రహావేశరాలైపోయింది లత. జమీందారుని కావలసిన నా ఉన్నత జీవిత గతిని మార్చుకుని గతిలేని మీ అందరికీ గతులు ఏర్పరిచినందుకే కదా ఇంత హీనగతిని మాట్లాడుతున్నారు అంది. నోర్ముయ్! గోపి చెళ్ళున లత చెంపపై కొట్టాడు. అందరూ తమకేమీ పట్టనట్లు చూడసాగారు. అన్నయ్య! వెంటనే కృష్ణ పులిలా అన్నపైకి లంఘించాడు. అమ్మకు దేవతకి ఇదట్రా నువ్విచ్చే బహుమానం? గోపిని వంగదీసి కొడుతూ ఉంటే హరి కృష్ణను బలంగా తోసేశాడు. అయ్యయ్యో, ఏం కర్మ! ఏమీ చెయ్యలేక ఎవరిని విడదీయలేక కంగారు పడసాగాడు వృద్ధ రామనాథం. బాహ్యంగా మానసికంగా తగిలిన దెబ్బ నుండి అప్పటికి తేరుకున్న లత వెళ్ళి అందరి మధ్యన నిల్చుంది, ఎవ్వరూ కొట్టుకునే వీలు లేకుండా. కృష్ణ, అలా ఆగు అని లత అనటంతోనే కృష్ణ నిల్చుండిపోయాడు. నీ జీవితం ఎంత అధ్వాన్నమైపోయిందమ్మా అంటూ దుఃఖిస్తున్న తండ్రిని ఒక వంక ఓదారుస్తూ తక్కిన వారిని చూస్తూ స్థిర గంభీర స్వరంతో అంది. అమ్మలేని ఈ ఇంట నేనే అమ్మ బాధ్యతలను నెరవేరిస్తే సవతి తల్లి బెడద తప్పి కుటుంబం చిన్నాభిన్నమయ్యే కర్మ తప్పి సుఖశాంతులతో ఉన్నంతలో కళకళలాడుతుందని అనుకున్నాను. ఇటీవల వరకు అలాగే ఉంది. ఇక నా అవసరం దాటిపోయింది. నేనున్నందువలన ఇంకా అశాంతి అల్లర్లు రేగే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. అది అవాంఛనీయం. ఇక మీకు బెడద వదిలిపోతుందిలేండి. నేను నాన్న వెళ్ళిపోతాం అంది. పోండి, ఎక్కడికి పోతారో ఏట్లోకి పోండి విసురుగా అనేసి గోపి లోపలికి వెళ్ళిపోయాడు. కనీసం తోబుట్టువులైన సానుభూతి చూపకపోవటం లతకు ఆశ్చర్యమైంది లోలోన. ప్రసవానికి వచ్చిన లక్ష్మి ఆ సమయంలో అక్కడే ఉంది. అయితే నీ దగ్గర డబ్బు ఉండేనన్నమాట, మాకేం పెట్టడం లేదు. పసిబిడ్డకి ఏదైనా నగ పెట్టకపోతే మా వారు అత్తవారు నవ్వుతారక్కయ్యా అంది. నవ్వని, నవ్వే కారణాలన్నింటిలో అదొక కారణం అవుతుంది అంతేగా అంది. అప్పుడు తీరని ఆ కోపం వెళ్ళగక్కటానికి అక్కసుతో సమయం కోసం కాచిపెట్టుకున్నది లక్ష్మి. అమ్మ పోయేటప్పుడేదో పెద్ద మూట లతకు అప్పచెప్పిపోయిందని, అది ఆమె దాచుకుని తమకు పెట్టడం లేదని వారందరి అపోహ. సాయంత్రం ఫలశూన్యమైన తన త్యాగం గురించి, భవిష్యత్ కర్తవ్యం గురించి ఆలోచిస్తూ కూర్చున్న లతకు లక్ష్మి ఆమె భర్త గదిలో ఏదో సన్నసన్నగా ఘర్షణ పడుతున్నట్లు వినిపించింది. క్రమంగా అది చిలికి చిలికి గాలివారైనట్లు అనిపించింది. లతకు కంగారయింది. ఎందుకు ఆ పోట్లాట? ఈ లక్ష్మికి ఏమీ తెలియదు అనుకుంది. ఇంతలో లక్ష్మి రుసరుసలాడుతూ రానే వచ్చింది బయటికి. ఏమిటే గొడవ అని లత ప్రశ్నించింది. కానీ కోపంలో ఉన్న లక్ష్మి సమాధానం ఇయ్యలేదు. పెరట్లోకి వెళ్ళిపోయింది. ఒక 4 రోజుల పాటు ఉంటానని ఆ సాయంత్రమే వచ్చిన అతడు ఈ ఘర్షణ అనంతరం తిరిగి అప్పటికప్పుడు వెళ్ళిపోయే సన్నాహంలో ఉన్నాడు. లత చూస్తూ ఊరుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో అమ్మ అయితే ఏం చేసేది అనిపించింది. వెంటనే లేచి వెళ్ళింది గదిలోకి. సూట్ కేసు తాళం పెట్టి అప్పుడే కోటు తోడుకుంటున్నాడు లక్ష్మి భర్త. కోపంగా ఉన్న అతడి ముఖం లతను చూడగానే సిగ్గుపడిపోయినట్లు మారిపోయింది. లక్ష్మి తొందర మనిషి, బొత్తుగా ఏమీ తెలియదు. మీరు కూడా అలా కోపం తెచ్చుకుంటే ఎలాగా? ఇప్పుడు వచ్చిన వారు ఇప్పుడే వెళ్ళిపోవటమా అంది లత. క్షమించండి, మీ ఎదుట ఒక్క మొక్క కూడా నేనేమీ ఎదిరించి మాట్లాడలేను.
మీపై నాకు దైవంపై ఉన్నంత గౌరవం ఉంది. నన్ను మీ మాట తృణీకరించిన వాడిగా చెయ్యొద్దు అన్నాడు. అయితే మీరు ప్రయాణం మానరన్నమాట. మానలేను. దానికి అంత పొగరా? ఎంతని ఓర్మి ఊహించను. పెట్టె చేత్తో పట్టుకుని 2 అడుగులు వేసిన అతడు లత నిర్జీవంగా చూస్తూ నిల్చుని ఉండటం, ఆమె కళ్ళల్లో నీరు తిరగటం చూసి ఆగాడు. ఈ పరిస్థితుల్లో మా అమ్మ ఉంటే ఏదో విధంగా మిమ్మల్ని ఆపు చేయగలిగేది. కానీ నాకేం చెయ్యాలో తెలియటం లేదు. తెలిసిన వాళ్ళున్నా వాళ్ళెవ్వరూ పట్టించుకోరు అంది బాధగా. అతడి మృదు హృదయాన్ని ఆ మాటలు సూటిగా తాకాయి. వెళ్ళని వదిన గారు, మీకున్న మనస్తాపాలకు ఇది కూడా జత చేయను అంటూ పెట్టె కింద పెట్టేసి కూర్చున్నాడు. లత మొహం వికసించింది. మీరు వెళ్ళమనే వరకు వెళ్ళను, నిశ్చింతగా ఉండండి అన్నాడు నవ్వుతూ. మంచివారు. లత కూడా చిన్నగా నవ్వి వచ్చేపోతూ ఉండగా లక్ష్మి పులిలా ప్రవేశించింది. ఇదెప్పటి నుండి అంది తీక్షణంగా, ఇరువురి ముఖాలు మార్చి మార్చి చూస్తూ. ఈ హఠాత్ సంఘటనకు ఇద్దరూ నీళ్లు కారిపోయారు. ఆహహహ! ఒకరినొకరు పొగడ్తలు, నవ్వులు. లక్ష్మి కోపంతో ఊగిపోతుంది. ఇటువంటి వేషాలు మరిగిన ఆడదానికి పెళ్ళక్కర్లేదు, మగాడికి పెళ్ళమ్మాట రుచించదు అంది. లక్ష్మి నిర్ఘాంతపోయింది లత. అంతకంటే వివసుడైపోయాడు మరిది. నోర్మై అంటూ అమితాగ్రహంతో భార్యను కొట్టబోతున్న అతడి చేతిని పట్టుకుంటూ వారించింది లత. వద్దు, నా గురించి మీ మధ్య కలతలు రేపుకోకండి, కొడితే నాపై ఒట్టే అంది. లక్ష్మి పిచ్చిదానిలా అరిచింది. ఏం, నా భర్త నన్ను కొట్టడానికి కూడా నీ అనుమతి కావాలా? నాకేం కర్మ వచ్చింది? భగవంతుడా, ఎటు ఈ ఇంటి నుండి పోదలుచుకున్నాను. పోయే ముందు ఇటువంటి మాటను కూడా మీద వేసుకోక తప్పలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆమెకు వెనక నుంచి లక్ష్మి అంటున్న మాటలు వినిపించాయి. ఎప్పుడూ నీకు మగ స్నేహితులు, మగవాళ్ళు అంటేనే విరగబాటు ఎక్కువ, నాకు తెలుసు. అన్నీ వింటున్న వదిన మరదలు పక్కపక్క నవ్వుతూ ఉంటే లత దేహం నిండా పాములు పాకినట్లయింది. ఖిన్న వదనంతో కూర్చుని ఉన్న రామనాథం లతను చూడగానే గొల్లుమన్నాడు. నా రోగం వల్ల, తల్లి మరణం వల్ల నీ బ్రతుకు ఎంత అధ్వానం అయిపోయిందమ్మా. నీ నీడను బ్రతికిన అందరూ నిన్ను విదిలించి కొడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. పద, ఎటైనా పోదాం, పద. దిక్కు లేకపోతే చచ్చిపోదాం, చచ్చిపోతే నష్టమేమీ లేదు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న తండ్రిని సమర్థంగా ఓదార్చలేకపోయింది లత. అతడు పైకి ఏడుస్తూ ఉంటే తాను లోపల ఏడుస్తున్నది అంతే. నిరంతర దుఃఖంతో, ఆవేశంతో బాధపడుతున్న రామనాథానికి జబ్బు తిరగబెట్టింది. ఆయాసం, గుండెపోటు ఎక్కువయ్యాయి. లత, కృష్ణ తప్ప అతడి సంగతి మిగిలిన వారెవరూ పట్టించుకోనే లేదు. లత కూడా ఎవరితో ఏమీ చెప్పలేదు. కనీసం ఆయన మందులకు డబ్బైనా ఇవ్వలేదు. గోపి, హరి లత అడగలేదు. దైవంలాగా ఇవన్నీ ముందే తెలిసినట్లు ఆనాడు కళ్యాణ్నిచ్చిపోయిన ధనంతో చక్కటి వైద్యం చేయించింది తండ్రికి. కానీ ఫలించలేదు. 10వ రోజున ఆయన కన్ను మూసే సమయానికి పెద్ద కొడుకులు 3 ఇంట్లో లేరు. లక్ష్మి ఆ తొలి రోజునే అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రికి అలా ఉన్నదని తెలిసి కూడా ఇక మిగిలిన కోడళ్ళు ఆ ఛాయలకే రాలేదు. ఒక్కసారి ఇరుగు పొరుగులాగా తాము గుమ్మం బయట నుంచి తొంగి చూసి వెళ్ళిపోయారు. లత, దిక్కులేని దానివైపోతున్నావమ్మా అంటూ వాపోయింది పోతూ పోతున్న అతడి ప్రాణం. కష్టమో నిష్ఠూరమో వాళ్ళందరినీ గట్టెంగించినట్లే ఈ కృష్ణకు కూడా ఒక దారి చూపమ్మా. మీకు ఆ చింత అక్కర్లేదు. కృష్ణ అందరికంటే బాగా బతుకుతాడు నాన్న కన్నీటితో అంది లత. అవును తల్లి, అవును. నీ మహిమ అది. వాడినైతే నీకు అప్పచెప్పాను, కానీ నిన్నెవరికి అప్పచెప్పను తల్లి. నీకు దేవుడే ఉన్నాడు. కరకురాళ్ళు సైతం ఆ వృద్ధుడి కన్నీటికి కరిగిపోవలసిందే. ఆ సమయంలో లత కంట్లో ఒక్క నీటి చుక్క కూడా ఉదయించలేదు. తండ్రి శవంపై పడి ఏడుస్తున్న కృష్ణను లేవనెత్తి కళ్ళు తుడుస్తూ అంది. ఏడుపు అనవసరం. సంతోషించు కృష్ణ. బతికి ఏ ఘనకార్యం చెయ్యాలి, ఏ బాధ్యతలు నిర్వహించాలి, అందరి చేత ఇంకా చులకన చేయబడి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకని గడ్డు స్థితిలో మరణించకుండా ఇలా నా చేతిలో సవ్యంగా వెళ్ళిపోవటమే నాకు బాగుంది అంది. కొడుకులు కోడళ్ళు గుమిగూడి శోకాలు పెడుతూ ఉంటే వారి బాధను ప్రేమను చూసి ఇరుగు పొరుగు వారు కూడా కళ్ళు తుడుచుకున్నారు. పాషాణిలా చూస్తూ కూర్చున్న లతను అందరూ తాలొక విధంగా అనుకున్నారు. నలుగురు స్త్రీల జీవితాలలాగా లేని ఆమె జీవితాన్ని చూస్తే వారికెప్పుడు హేళన, నిరసనలే. తండ్రి అంత్యక్రియలకు ఘనంగా డబ్బు ఖర్చు పెడుతున్న లతను చూస్తే
అందరికీ ఆశ్చర్యమైంది. ఎక్కడిది ఇంత డబ్బు? అందరిలో పెట్టి సూటిగా అడిగి నిలేశారు గోపి, హరి. మీకు అనవసరం, లత జవాబు. కాదు, చెప్పి తీరాలి. జమీందారు గారిది. ఏం, చచ్చిన ముసలాడి కొడుకులు అప్రయోజకులు, దిక్కులేదు, దానం చేయమని ముష్టెత్తావా? మమ్మల్ని వంచాలనేగా అలాంటి పనులు? మా పరువు తీయటానికే కదా. ఈ పరువు, ఈ బ్రతుకు అంతా ఒకనాడు అక్కడి నుండి నేను తెచ్చినవే. వారి దగ్గర నాకేం సిగ్గులేదు అంది. మొండి ఘటం. ఆ మొక్క వేరే చెప్పవలసిందే ఉంది. మొండి వాళ్లే ఇలా బ్రతకగలుగుతారు అంది. ఈ కష్టదశలో లతను పరామర్శించటానికి రాణి తన ప్రతినిధిని పంపించింది. కృతజ్ఞురాలిని, త్వరలో వచ్చి నేను రాణిగారి దర్శనం చేసుకుంటానని చెప్పు. ఏ వస్తువులు పంపించనవసరం లేదు వారిక్కడికి అంటూ సాగనంపింది లత ఆ మనిషిని. 8వ భాగం సమాప్తం. 9వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. మీకు ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.